ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు మీకు ఏమనిపిస్తున్నాయి? అండ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే కేటీఆర్ గారిపై పెట్టినటువంటి ఈడీ కేసు. ఆ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇప్పుడు ఆ అభియోగాలు గనుక నిజమైతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చా? అభియోగాలు నిరూపణ అయ్యేది కోర్టులలో అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో ఈయన మీద ఈ విధంగా ఒక ఫార్ములా ఈ కార్ రేస్ సందర్భంగా వారు కొంత అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫార్ములా ఈ కార్ వాళ్ళకు పంపించారు అని చెప్పేసి దాని మీద వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పేసి ఆయన మీద అభియోగం మోపబడింది. ఎఫ్ఐఆర్ కట్టారు. దాని మీద ఏసీబీ వాళ్ళు ఈడీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత వాళ్ళు నిర్ధారిస్తారు ఇందులో జరిగిందా లేదా అని. ఇందులో విషయం జరిగింది అంటే కోర్టుకి ఛార్జ్షీట్ వేస్తారు. ఇందులో ఏం జరగలేదంటే కేసు క్లోజ్ చేస్తారు. ఇది మామూలుగా జరగాల్సిన అంశం. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో వచ్చే సాక్ష్యాధారాలను బట్టి పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. ఈడీ కానీ ఏసీబీ కానీ ఈ కేసు ముందుకు కోర్టులో వెళ్ళి నడపాలా లేకుంటే క్లోజ్ చేయాలా. సో అది నడుస్తుంది. అందుకని అందులో కేటీఆర్ గారిని కూడా పిలిపించారు. ఆయన యొక్క సమాధానాలను వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. దాన్ని బట్టి ముందు చర్యలు తీసుకుంటారు అనమాట. సరే, ఇప్పుడు ఏసీపీ గారు కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసు ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు, తప్పుడు నోటీసు. సో వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ ఏదైతే ఉందో అది చట్టపరంగా జరగడం లేదనేసి కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏంటంటే పోలీసులు వీళ్ళని పిలవడానికి నోటీసులు ఇష్యూ చేస్తుంటారు. ఎప్పుడైనా పోలీసు వారు ఇష్యూ చేసే నోటీసు చట్టబద్ధంగా వాళ్ళకి ఇచ్చేదానికి కొంత సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం మిమ్మల్ని పిలుస్తున్నాను అలా పిలవాలి ఎప్పుడు కూడా. కాబట్టి నోటీసులు ఎప్పుడైతే ఇస్తామో చట్ట పరిధిలో మనం ఇవ్వాలి. మనకు అధికారం ఉంది కదా అని మీరు రేపు రండి మా దగ్గరికి అని రాయకూడదు లెటర్. నాకు శాసనం ద్వారా ఈ సెక్షన్ ద్వారా ప్రాప్తి చెందిన అధికారం ద్వారా మీకు ఈ నోటీస్ ఇస్తున్నాను, రేపు ఇన్ని గంటలకు మా ఆఫీస్లో మీరు అటెండ్ అవ్వండి. దీనికి చాలా తేడా ఉంది కదా. కాబట్టి అందుకని ఎప్పుడైతే మనం లీగల్గా ఇవ్వమో వాళ్ళకి మళ్ళీ కోర్టులకు వెళ్ళి దాని నుంచి వాళ్ళ రిలీఫ్ పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు కూడా ఆ విధమైన స్కోప్ ఇవ్వకూడదు అని. అందుకని మీరు అంటున్నట్టు ఇది సరిగా లేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. చట్టం ద్వారా వచ్చే అధికారం ఎప్పుడు వస్తుంది? చట్టం ద్వారా వస్తుంది. కాబట్టి నాకు చట్టం ద్వారా ఈ సెక్షన్ ద్వారా ప్రాప్తి చెందిన అధికారం ద్వారా నేను మిమ్మల్ని పిలుస్తున్నామని స్పష్టంగా దాంట్లో చేయాలి. ఎందుకంటే దాంట్లో వాళ్ళు సరిగా లేకుంటే కోర్టుకు వెళ్తారు. సో ఆ విధంగా ఉంటుంది. సో అదే ఆ చర్చ జరుగుతుండొచ్చు మోస్ట్లీ. సరే, ఇప్పుడు 54 కోట్లు మేము ఇచ్చేసాము అని కేటీఆర్ గారు అంటున్నారు. అది కూడా న్యాయబద్ధంగానే ఇచ్చేసాము అంటున్నారు. అంటే ఆయన ఓపెన్ గా చెప్పిన తర్వాత కూడా ఎందుకు అంటే ఏసీబీ కానివ్వండి ఈడీ కానివ్వండి ఎందుకు పదే పదే విచారణ చేస్తున్నారు? ఎందుకంటే ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు నేను చేయలేదని అంటారు, నేను సరిగ్గా చేశామని అంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే మరి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క భూమిక ఏంటంటే వాళ్ళు సాక్ష్యాలను బయటికి తీయాలి. సో ఆ ప్రక్రియ జరుగుతుంది. ఈ సాక్ష్యాలలో దానికి సంబంధించినవి ఏవీ లేవని తేలితే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, ఆ కేసు క్లోజ్ అవుతుంది. ఇదే సాక్ష్యాలు ఉన్నాయని కనుక వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే రేపది కోర్టులోకి వెళుతుంది ఆ కేసు. సో ఆ విధంగా వీరు చెప్పారు, నేను ఈ విధంగా చేశాను, తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేశాను, ఫార్ములా ఇచ్చానని ఆయన స్పష్టంగా ఆయన బయటకు వచ్చి కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఆయన సో మాట్లాడి నా భూమిక నాకు స్పష్టం. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. దానివల్ల ఫార్ములా ఈ కార్ రేసింగ్ రావడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. దానికోసం ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టాం. 4 ఫార్ములా ఈ రేసింగ్స్ తీసుకున్నాం, అందులో స్పాన్సర్ కూడా తీసుకున్నాం. స్పాన్సర్ సడన్గా విత్డ్రా అవడం వల్ల నెక్స్ట్ 3 సార్లకి నేను కొత్త స్పాన్సర్ వెతికే లోపల నా కాంట్రాక్ట్ నిలవాలి కదా. సో ఈ కాంట్రాక్ట్ నిలవడానికి నేను ప్రస్తుతం హెచ్ఎండిఏ దగ్గర ఉన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను అంటున్నాను ఆయన. సో ఇందులో నా దురుద్దేశం ఏదీ లేదు, బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అన్న ఉద్దేశంలో చేశారని ఆయన వాదన. కానీ మీరు ప్రొసీజర్లు ఫాలో కాలేదన్నది వీళ్ళ వాదన. మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎవరికైనా సంస్థకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి, ఆ విధంగా చేయాలి. అది మీరు తీసుకోలేదు. ఆయన ఏమంటారంటే అది అధికారుల పాత్ర. ఒక మంత్రిగా నేను నిర్ణయం తీసుకుంటాను, ఆ నిర్ణయం అమలు చేయాల్సింది, ఆ నియమాలు చూడాల్సింది అధికారుల పాత్ర. ఇందులో నన్నెలా మీరు అడుగుతారని ఆయన వాదిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం ఇన్వెస్టిగేషన్ లో ఫైనల్ గా ఏం తెలుస్తుందో. అవును సార్. అంటే ఇప్పుడు ఈ కార్ రేస్ ద్వారా 700 కోట్ల లాభం వచ్చిందని నెల్సన్ స్పోర్ట్స్ చెప్తుంది. సో అంటే వాళ్ళే చెప్పినప్పుడు ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోకుండా ఉంటుంది? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ 700 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది అన్నది అంటే డైరెక్ట్ గా గవర్నమెంట్కి రాకపోవచ్చు. ఈ కార్ రేసింగ్ వల్ల చాలా మంది చూడడానికి వచ్చి వాళ్ళు హోటల్స్ లో దిగారు, కాబట్టి హోటల్స్ ఆదాయం పెరిగింది.
ఓకే. ఈ ఫార్మ్ లో చూడడానికి టికెట్లు కొనుక్కున్నారు. తర్వాత ఈ ఫార్మ్ లో చూడడానికి ఫ్లైట్స్ లో వచ్చారు ఇక్కడికి. సో అక్కడ ఫ్లైట్స్ కి వాళ్ళ ఈ వీళ్ళకి ఆదాయం వచ్చింది. సో ఇలా చూసుకుంటే మొత్తం ఒక 700 కోట్ల రూపాయలు ఈ విధంగా ఆదాయం డైరెక్ట్ గా గవర్నమెంట్ కాదు, మొత్తం హైదరాబాద్ ఏరియాకి 700 కోట్లు వచ్చింది అన్నది నిల్సన్స్ రిపోర్ట్. కాబట్టి ఆ విధంగా మేము ఇంత ఖర్చు పెట్టి ఇంత తీసుకొచ్చాము. సో బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా టూరిజము ఇవన్నీ కూడా ఎప్పుడు అభివృద్ధి చెందుతాయంటే బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. సో యాక్చువల్లీ కార్ రేసింగ్ కానీ వీళ్ళని చూడడానికి చాలా మంది వస్తారు. సో ఆ ఇమేజ్ కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా మేము సుమారుగా 700 కోట్ల రూపాయలు ఈ విధంగా వర్చువల్గా అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా హైదరాబాద్ సిటీ ఏరియాలో ఇంత అమౌంట్ వచ్చింది రకరకాల రూపాలు. సో ట్యాక్సీల్లో వచ్చి ఉంటారు, దీంట్లో వచ్చి ఉంటారు, హోటల్స్లో దిగుతారు, ఫ్లైట్స్లో వస్తారు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమే కదా అన్నది ఆయన వాదన. సో ఆ విధంగా వారు వాదిస్తున్నారు. నిల్సన్స్ అన్న ఒక స్టాండర్డ్ కంపెనీనే ఈ విధమైన రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన ఉద్దేశం. సార్, అంటే ఇంతమంది అంటే ఆయన డైరెక్ట్ చెప్తున్నారు కేటీఆర్ గారు, నాకు సంబంధం లేదు, నగదులు బదిలీ జరిగిపోయిందని నేను ఓపెన్ గా చెప్తున్నా కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ప్రజలలో ప్రభుత్వాన్ని అంటే డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా అనేది కొంతమంది వాదన సార్. అంటే మీకేమనిపిస్తుంది వాళ్ళు ఇదంతా చేస్తుందని బట్టి? ఎందుకంటే ఎప్పుడైతే కేసుల్లో పొలిటికల్ వాళ్ళు ఉంటారో ఇటువంటి వాదోపాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కేసులు మా మీద పెట్టారు అన్నది వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ కేసుల్లో రాజకీయ పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు ఈ విధంగా పాలకపక్షం ప్రతిపక్షం ఈ విధంగా మా మీద కక్ష సాధింపు చర్యలని వాళ్ళు అంటారు, చట్టం తన పని చాని చేసుకుపోతుందని వీళ్ళు అంటారు. కాబట్టి ఈ విధమైన ధోరణిలో ఫైనల్గా ట్రూత్ ప్రివేల్స్, సత్యమేవ జయితే అంటాం. అందులో సత్యం ఏంటో అదే జయిస్తుంది ఫైనల్గా. ఇట్ మే బి అ లాంగర్ టైం, కొద్దిగా ఎక్కువ సమయం పట్టొచ్చు కానీ బట్ ఈ ప్రొసీజర్ ఉంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం పోలీసుల బాధ్యత, ఇన్వెస్టిగేట్ చేయడం పోలీసుల బాధ్యత. ఇందులో ఎటువంటి పక్షపాతం లేకుండా వితౌట్ ఎనీ ప్రిజుడిస్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత కూడా వీరి మీద ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల ప్రభావంలో లేకుండా న్యూట్రల్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అది లాజికల్ కన్క్లూషన్లో వెళ్తుందని జనరల్ అభిప్రాయం. అవును. అంటే ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే సార్, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏదైతే అమలు చేసిన పథకాలు ఇప్పుడు సంవత్సరం అవుతుంది, వాళ్ళు ప్రకటించినటువంటి 100 అమలులో ఏదైతే అమలు చేయలేదో పథకాలు, సో అవి కాపాడుకోవడం కోసమే, అవి బయటికి రాకుండా ఉండడం కోసమే మా మీద ఇలా కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. దానికి మీ అభిప్రాయం అంటే మీరు చూస్తున్నంత వరకు? పొలిటికల్ గా ఇటువంటివి వస్తూనే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. ఉదయం 7 గంటల నుంచి టీవీలు చూస్తే ఆ చర్చా కార్యక్రమాలు ఉంటాయి, మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి అందులో వచ్చి కూర్చుంటారు అందరూ, ఇటువంటివన్నీ తీస్తుంటారు బయటికి. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఎవరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యేల కొనుగోలు అని పెద్ద కేసు జరిగింది ఇక్కడ, ఫామ్ హౌస్ దీంట్లో కూడా. సో అప్పుడు కూడా రకరకాల వాదనలు వచ్చాయి. సో ఇలా జరుగుతుంటాయి. అదే అంటాను నేను, ఎప్పుడైతే సర్వసాధారణ వ్యక్తులు కేసుల్లో ఉన్నప్పుడు ఇంత ప్రభావితం, ఎప్పుడైతే పొలిటికల్ పర్సన్స్ ఉంటారో ఇటువంటి వాద ప్రతివాదాలు జరుగుతుంటాయి. అందుకని ఈ ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదని కోర్టుల పర్యవేక్షణలు జరుగుతుంటాయి. కోర్టుకు ప్రతి విషయం ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఏది చేసినా కోర్టుకు ఇన్ఫార్మ్ చేయాలి. అయిన తర్వాత ప్రక్రియ, పోలీసులు మనకు దగ్గర అధికారం ఉంది కదా అని ఏదంటే అది చేయడానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేదు. చేసిన ప్రతిదాన్ని సమర్థించుకునే విధంగా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండాలి. ఆ సమర్థనను వాళ్ళు కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేయగలరు, కోర్టు ముందు వాళ్ళు విశదీకరించాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఉన్న బాధ్యత. కాబట్టి పొలిటికల్ పార్టీసు, పొలిటికల్ వాళ్ళు కేసుల్లో ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద పడినవన్నీ కూడా ఇవి రాజకీయ దురుద్దేశంతో జరిగిందన్నది మాట్లాడుతూనే ఉంటారు. లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఓకే. అంటే ఇంకా ఒకటి లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి దాదాపు 1 year దగ్గర వస్తుంది, 1 year అవుతుంది. సో మీరు చూసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణలో? అంటే ఏంటంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. వారు ఉన్నప్పుడు కూడా రైతు బంధు కావచ్చు, లేకుంటే రకరకాల స్కీములు అవి చేశారు, కాళేశ్వరం కావచ్చు, ఇలా రకరకాల పథకాలు వాళ్ళు కూడా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా కొన్ని ప్రామిసెస్ తీసుకొని వస్తుంది. సో అప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు వీళ్ళు ప్రచారంలో ఉన్నప్పుడు వీళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు. రుణమాఫీ ఒకటి, రుణమాఫీ మొదట్లో ఇవ్వలేదు. ఆ తర్వాత రైతు బంధుని మేము పెంచుతామన్నారు, 15,000 రూపాయలు, 10,000 ఇస్తుంటే మేము 15,000 చేస్తాం. ఆర్టీసీ ఉచిత బస్సు,
ప్రయాణం, తర్వాత వచ్చేసి సిలిండర్లు, గ్యాస్ గ్యాస్ సిలిండర్లు, సిలిండర్స్ తర్వాత ప్రతి క్వింటాల్కి ఒక 500 రూపాయలు మేము ఎక్స్ట్రాగా ఇస్తాము పెంచుతామన్నారు. అన్నది. తర్వాత వచ్చేసి ఈ రకరకాల దీన్ని తీసుకొని వాళ్ళు వచ్చారు. సో అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని చేయలేకపోతున్నారు, కొన్ని చేస్తున్నారు. కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తాము అని అన్నారు. ఇప్పుడు దావోస్ కూడా వెళ్తున్నారు ముఖ్యమంత్రి. సో ఇవన్నీ తీసుకుందాం, సుమారుగా 55,000 నోటిఫికేషన్లు ఇచ్చాం మేము ఉద్యోగాల కోసం అని చెప్తున్నారు. తర్వాత ప్రతి క్వింటల్కి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇచ్చి తీసుకున్నాం. రుణమాఫీ 2 లక్షల వరకు చేశాము. తర్వాత ఈ 26వ తారీఖున మళ్ళీ రైతు బంధు వీటన్నిటి కూడా 15,000 అన్నాం కానీ ఇప్పుడు 12,000 ఇస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా సో ఆల్రెడీ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అది కూడా మేము మొదలుపెట్టాం. తర్వాత స్కిల్ యూనివర్సిటీ అనేది ఒకటి తీసుకొస్తున్నాము. తర్వాత డైట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా వీళ్ళకు పెంచాము. ఇవన్నీ కూడా మాట్లాడతారు. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా వాళ్ళ దీంట్లో ఏదో ఒకటి చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఈ ఉచితాలు అన్నవి ఒకటి ప్రధానమైన చర్చ జరుగుతుంది దేశంలో. ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ ఫ్రీగా ఇచ్చేసామంట. అంటే జనాలను అట్రాక్ట్ చేయడం కోసం ఫైనల్ గా ప్రధానమంత్రి గారు అక్కడ అంటారు, ఆయన రేవడీ కల్చర్ అంటారు. ఈ విధంగా మిఠాయిలు పంచి బజార్ నుంచి తీసుకు మరి మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మిఠాయిలు మరి చెప్పారుగా, మరి ప్రతి మహిళకు మేము 1,500 2,500 రూపాయలు ఇస్తామని. కాబట్టి ఏమైందంటే ఎలక్షన్లో గెలవడానికి ఏదైనా మాట్లాడవచ్చు అన్న స్థాయికి వెళ్ళిపోయింది ఆ విధంగా. ఆ తర్వాత రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏం కాబోతుంది అన్నది కూడా ఆలోచించాలి. మరి ఇన్ని అప్పులు చేసిపోతే ఎవరు తీర్చాలి? మళ్ళీ ప్రభుత్వాలే తీర్చాలి. ప్రభుత్వాలు తీర్చాలంటే ప్రజల మీద ట్యాక్సేషన్ పెరుగుతుంది, రేపు ట్యాక్సులు ఎక్కువ కట్టాలి. మరి ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా, మీరు రేషన్ కార్డులు ఎన్ని తగ్గాయి అన్నది కూడా మేము అడుగుతాం. ఇప్పుడు మళ్ళీ 26వ తారీఖున మళ్ళీ 50 లక్షలు ఎన్నో రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వబోతున్నారట. మరి ఇన్ని లక్షల కోట్లు మీరు సంక్షేమ పథకాలను చేస్తున్నారు, మరి పేదరికం నుంచి ఎంతమంది పైకి వచ్చారు? రేషన్ కార్డులు తగ్గాలి కదా. ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నప్పుడు వాళ్ళు ఇంత సంక్షేమం చేస్తున్నప్పుడు మరి రేషన్ కార్డులు తగ్గాలి. మరి రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రతి గవర్నమెంట్ దీని గురించి మాట్లాడాలి. అందుకని మేము జై భారత్ నేషనల్ పార్టీలో చెప్పాం, మా ప్రభుత్వం కనుక వస్తే ఒక 10 సంవత్సరాల్లో ఒక్క వైట్ రేషన్ కార్డు కూడా ఉండకుండా చేస్తామని చెప్పాము. ఎస్, ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఒక్కొక్క రూపాయి కనుక వాళ్ళకి వెళ్ళగలిగితే, ఒక్కొక్క ఇంటిలో ఉచితాలు ఇవ్వకుండా ఒక్కొక్క ఇంటిలో ఒక ఉద్యోగాన్ని మనం సృష్టించగలిగితే, ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఆ ఫ్యామిలీ పావర్టీ లైన్ పైకి వచ్చేస్తుంది. మరి 10 సంవత్సరాల తర్వాత ఎందుకు వైట్ రేషన్ కార్డులు ఉండాలి? ప్రభుత్వాలు గర్వంగా ప్రకటించకుండా ఇంకా వైట్ రేషన్ కార్డు మేము ఇస్తామని ఏమవుతుంది ఫైనల్గా? ఇవన్నీ ఆలోచించాలి. కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా పాజిటివ్గా చేస్తుంటారు, కొన్ని విషయాలు జరుగుతుంటాయి. అల్టిమేట్గా ఏంటంటే మన ఫైనాన్షియల్ దీని మీద వాటి రిపర్కషన్స్ ఏంటన్నది కూడా చూడాలి. అవి ఏ విధంగా ప్రభావితం చూపించబోతున్నాయి. అటువైపు చూసుకుంటే ఎడ్యుకేషన్కి, హెల్త్కి చాలా తక్కువ కేటాయిస్తున్నారు. మరి అవి ఎందుకు కేటాయించట్లేదు? మరి నిన్న ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళ దేశంలో 20% వాళ్ళ మొత్తం బడ్జెట్లో 20% హెల్త్కి కేటాయిస్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే ఎంత అవుతుంది? 7%, 6%. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ దేశ స్థాయిలో చూసుకుంటే 3.5%. మరి ఎలా అవుతుందండి? కాబట్టి బేసిక్ ప్రాథమిక అవసరాలు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ప్రజలు ఈ రెండిటి కోసం వాళ్ళ జేబులోంచి ఖర్చు చేయకుండా ప్రభుత్వాలు చూసుకోగలగాలి. అవి చూసుకోగలిగితే ఎంతో చక్కగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఇంటిలో కూడా చిన్న ఆటో డ్రైవర్ కానీ, ఇంకా చిన్న తాపీ మేస్త్రి కూడా ఇప్పుడు తీసుకెళ్లి పిల్లల్ని ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటాడు. ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఏదైనా సమస్య వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదు? అందుకనే మంత్రులు, మిగతా వారందరూ కూడా వారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి మీ హాస్పిటల్స్లో మీరు వెళ్ళకుంటే మరి ఏమవుతుంది? ఎవరు వెళ్తారు? ఆరోగ్య మంత్రి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నమ్మలేని పరిస్థితులను అయితే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పేషెంట్ ఎంత బాధ తెలియనా కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం డైరెక్ట్ గా. ప్రభుత్వాలు దాని మీద, అందుకనే అంటున్నారు లోకల్ కమిటీ ఏర్పాటు చేయండి, మీరు స్థానిక కమిటీలు ఏర్పాటు చేయండి. ఎందుకు పనిచేయవో చూద్దాం. మంత్రి నేనే వెళ్తాను నా హాస్పిటల్కి అని చెప్పాలి. నేను అపోలోకి వెళ్తాను లేకుంటే యశోదాకి వెళ్తానని మంత్రులు మాట్లాడకూడదు కదా. నేను మా హాస్పిటల్కి వెళ్తాను, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్తే ప్రభుత్వ హాస్పిటల్ స్టేటస్ పెరుగుతుంది కదా. ప్రాథమిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మనకి. ఇప్పుడు ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి ఇప్పుడు 10 లక్షలు చేశారు ఇక్కడ తెలంగాణలో. ఇంతమంది 5 లక్షలు ఉండేది 10 లక్షల కవర్. కాబట్టి ఏంటి, నాకేదైనా గుండె నొప్పి వచ్చినా ఏదైనా అవుతే నేను అక్కడికి వెళ్తానంట. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎలాగున్నాయి? మీ పిహెచ్సిస్ ఎలా ఉన్నాయి? అందులో డాక్టర్లు ఉన్నారా లేదా?
అందులో మందులు ఉన్నాయా లేదా, అవి గనుక మీరు చక్కగా చేస్తే ఈ పెద్ద హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితే ఉండదు కదా. అవును. మంచి నీళ్లు అందించడం, వాయు కాలుష్యం ఏదైతే ఉందో, ఎయిర్ పొల్యూషన్ ఏమైందంటే దాన్ని తీయడం, ఇలాంటివన్నీ తీస్తే బేసిక్గా హెల్త్ కండిషన్ డెవలప్ అవుతుంది మీకు. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే టెరిషరీ కేర్ కాదు, ప్రైమరీ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఆలోచించాలి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. బడ్జెట్లు అలొకేట్ చేయాలి, ఎక్కడా కూడా ఒక పైసా కరప్షన్ లేకుండా చేయగలగాలి. ఎందుకంటే కరప్షన్తోనే సగం పోతుంది మన దేశంలో. ఇదంతా కూడా ఎక్కడ చూసినా కూడా మనకేం వస్తుంది ఇందులో. ఎందుకంటే ఎలక్షన్లు కాస్ట్లీ అయిపోయాయి. 30-40 కోట్లు పెట్టి మీరు వస్తున్నారంటే దాన్ని 5 సంవత్సరాల 100 కోట్లు ఎలా రాబట్టుకోవాలన్న ఆలోచన మీలో ఉన్నప్పుడు మరి ఏమవుతుంది? ఇలాంటి అవినీతిని మనం చూసి చూడనట్టుగా వదిలేస్తుంటాం. అది జరగకుండా ఉండాలి. అందుకని ఇన్వాల్వ్ పీపుల్. అందుకనే మేము ఏమన్నామంటే ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఇవ్వండి ప్రతి సంవత్సరం, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇవ్వండి అని మా మేనిఫెస్టోలో పెట్టాం మేము. ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు. అంటే ఇక్కడ 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంత అవుతుంది? 11,900 కోట్లు అవుతుంది. నియోజకవర్గాలు అన్నీ డెవలప్ అవుతాయి కదా. గ్రామ పంచాయతీ, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి అంటే 5 సంవత్సరాల్లో 5 కోట్లు వస్తాయి. నా గ్రామానికి ఏం కావాలన్నది వాళ్ళే చేసుకుంటారు. ఇలాంటి స్థానిక స్వపరిపాలన ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి మనం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే టెండెన్సీ అన్ని తెచ్చి మా చేతుల్లోనే ఉండాలి, ప్రతిదీ ముఖ్యమంత్రి సంతకం అవ్వాలి. ఎందుకంటే సర్పంచ్ ఈజ్ ముఖ్యమంత్రి. నా ఉద్దేశంలో సర్పంచ్ అన్నవారు గ్రామానికి ముఖ్యమంత్రి. ఫండ్స్ ఇవ్వండి, తనను నడుపుకొనివ్వండి. 29 సబ్జెక్టులు ఉన్నాయి గ్రామ పంచాయతీలు చేయాల్సినవి, అవి వాళ్ళకి ఇచ్చేసేయండి. స్వపరిపాలన చక్కగా చేసుకుంటారు. సో అధికార వికేంద్రీకరణ ఏవైతే 73-74 అమెండ్మెంట్లో మనం తెచ్చామో అవి వాస్తవంగా అవి అమలు చేయగలగాలి. అలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ముఖ్యంగా యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంటి మీ తరపు నుంచి? యూత్లో చాలా అద్భుతమైన శక్తి ఉంది. యూత్లో వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా, ఎందుకంటే అనేకమైన శక్తులు ఇంతకుముందు ఏంటంటే మన దేశం మీద దండయాత్ర చేయాలంటే సైనిక శక్తులు రావాలి, ఇవి రావాలి అనుకున్నా. ఇవన్నీ ఎవరు చేయలేరు మన దేశం మీద. కాబట్టి ఏంటంటే దేశంలో ఉన్న యువతరాన్ని నిర్వీర్యం ఎలా చేయాలని ఈ విషయాలు అనేకం చెప్తాను. ఇప్పుడు చూడండి, రీల్స్ అని కొత్తగా వచ్చాయి ఈ సోషల్ మీడియా రీల్స్ అని. అందులో పనికి మాలనమే ఉంటాయి, అన్నీ ఉపయోగపడేవి చాలా తక్కువ. కానీ పిల్లలు ఏంటంటే ఈ రీల్స్ ప్రభావంలో పడిపోయి వాళ్ళు ఎంత అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులుగా ఉన్నప్పుడు మీరు ఒక తపస్సు మీరు కూడా చేయాలి. ఈ 16 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు, అందుకనే బ్రహ్మచర్యం అంటాం. ఇందులో మనం నిర్ధారించుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఏవేవైతే అవరోధాలు వస్తున్నాయో ఈ అవరోధాల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవాలి. తాగుడు, డ్రగ్స్, ఇలాంటి చెడు ఆలోచనలు, వీటన్నింటి నుంచి మనం దూరం చేసుకొని మనకున్న సమయాన్ని మనం అద్భుతంగా ఉపయోగిస్తే మనకు మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే భారతదేశానికి ఉన్న అద్భుతమైన శక్తి, మనం మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్, గణితంలో మన మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ రెండిటిని కూడా మనం ఒక ఆయుధాలుగా ఉపయోగించుకోగలిగితే, మన లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్య సాధనలో మనం గనక ముందుకు వెళ్ళగలిగితే, ఈ అనవసరమైన విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకుండా మనల్ని మనం ఓరియంట్ చేసుకోగలిగితే అద్భుతమైన వ్యక్తులు. అందుకనే స్వామి వివేకానందులు అంటారన్నమాట, మేల్కొనండి. ఆయన ఏమంటారు, మీరు మేల్కోవాలి ముందు. మీరు ఎవరో వచ్చి మీ నిద్ర లేపరు, మిమ్మల్ని మీరే నిద్ర లేచుకోవాలి. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యం దిశగా వెళ్ళండి అంటారు ఆయన. కాబట్టి ఆ లక్ష్యాలు అనేవి పెట్టుకోవాలి. తర్వాత ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది కూడా తెలుసుకోవాలి. మనం స్కూల్లో కాలేజీలో చదువుతున్నప్పుడు మన లక్ష్యం ఒకటే, మనం విద్యను నేర్చుకొని మనల్ని మనం అభివృద్ధి చేసుకొని రేపు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా నేను ఎలా తయారవ్వగలను అనేది మన లక్ష్యం. ఆ దిశగా మీరు ముందుకు వెళ్ళండి. ఆ విధంగా లక్ష్యంలో పెట్టుకోగలిగితే ఈ మిగతావన్నీ మిమ్మల్ని ప్రభావితం చేయవు. సో అటువంటి అద్భుతమైన శక్తి మీలో ఉందని మీరు గమనించుకోండి. సో అప్పుడు చేయగలిగితే, యువతరానికి అదే చెబుతున్నాను నేను, భారతదేశంలో ఉన్నంత యువతరం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ యువశక్తిని నిర్వీర్యం చేయడానికి అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఎందుకంటే భారతదేశాన్ని సూపర్ పవర్గా అవుతే ఏమవుతుంది అన్న భయం చాలా దేశాల్లో ఉన్నది. కాబట్టి యువతరాన్ని పక్కదో ఎలా పట్టించాలన్నది ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా వచ్చినాయి. ఇప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఇవన్నీ కూడా ఈ ప్రభావమే. ఏ దేశంలో యువతరం ఎక్కువ ఉంటారో ఆ దేశంలో ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చొప్పిస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే యువతరం పెడదోవన పడితే ఆ దేశం అలాగే ఉండిపోతుంది అన్నది. ఇది మనం గమనించాలి. కాబట్టి భారతదేశ యువతరం మీద ఎప్పుడు కూడా ఉద్యోగాలను ఆలోచించకండి. మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగలగాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంది, మేక్ ఇన్ ఇండియా ఉంది, ముద్రా లోన్స్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా సాధించండి. కొత్తగా స్టార్టప్స్ అని వస్తున్నాయి, అవును. అవి కూడా మంచి విషయాలు. ఇవన్నీ తీసుకొని ఒక ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. సో ఆ విధంగా ముందుకు వెళుతూ మీరందరూ కూడా దేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా చేయాలన్నది యువతరానికి నేను ఇస్తున్న సందేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి మార్పు తీసుకొచ్చే నాయకులు మాకు కావాలని, ముందు ముందు రావాలని, ప్రజలు కూడా వాళ్ళ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి, ఏ నాయకుడైతే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.